హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి చామదుంప ఫ్రై. నేను 1/4 కిలో చామదుంపలు తీసుకున్నానండి. అవి 2 విజిల్స్ ఉడికించి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చామదుంపలు ఇందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేలా ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే వేపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మినప్పప్పు. ఇప్పుడు వేపాలండి. ఓకే అండి, పోపు వేగింది. ఇప్పుడు ఒక వెల్లుల్లి, మనం 1/2 కేజీ చామదుంప తీసుకున్నాం. సారీ, 1/4 కేజీ చెప్పాను మీకు. ఇప్పుడు దానికి ఒక వెల్లుల్లిని ఇలా కచ్చాపిచ్చ దంచి వేసుకొని వేపాలండి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఓకే అండి, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. నేను 1/2 చిప్ప కొబ్బరి పొడి తీసుకున్నాను, ఎండు కొబ్బరి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా వేపాలి. లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా వేపాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం, టేస్ట్కి సరిపడ కారం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. ఒక 1 మినిట్ వేపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చామదుంపలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చామదుంప ఫ్రై అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.